ఆ మార్గం అంతా దుర్గంధమయం. డ్రైనేజీ నీటితో కంపు కొడుతున్న రోడ్లపై నుండి ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఆ కాలనీ వాసులది. ఇక వర్షాకాలంలో అయితే వాళ్ల కష్టాలు చెప్పనలవి కాదు. ఇంట్లోకి డ్రైనేజీ నీరు రావడం, ఈగలు దోమల మధ్య జీవనం. గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ లో నివసిస్తోన్న ప్రజల దుర్భర పరిస్థితి. డ్రైనేజ్ లీకేజ్ సమస్యతో దుర్వాసనతో జీవనం సాగిస్తున్నారు వాళ్ళు. అయితే ఈ వానాకాలంలో అయినా ఆ కష్టాలకు చెక్ పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. బాక్స్ డ్రైన్ల పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మురుగునీటి సమస్య నేటిది కాదు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. వర్షాకాలంలో అయితే అసలు చెప్పుకోలేని దుస్థితి. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక కంపు కొడుతున్న మురుగునీటి మధ్యే జీవనం సాగించాల్సి వస్తోంది. రోడ్లపై పారే డ్రైనేజ్ నీటిలో వాహనాలతో పాటుగా మనుషులు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అధికారులు మారుతున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనే మాట మాత్రం నీటి మూటలుగానే మిగిలిపోతోంది. డ్రైనేజీ నీటి మధ్య జీవించాలని ఎవరూ కోరుకోరు. కానీ పరిస్థితి అలా ఉంది అంటున్నారు ఖైరతాబాద్ లో ఉన్న ఓల్డ్ సిఐబి కాలనీ జనం. హలో, నా పేరు కిషోర్ అండి. నేను ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో ఉంటాను. నేను ఈ కాలనీ సెక్రటరీని. ఈ సమస్య మాకు 30 years 40 years బ్యాక్ నుంచే ఈ సమస్య ఉంది. ఎందుకంటే లో లైన్ ఏరియా ఇది మాది. ఫస్ట్ మాకు ఇంత ప్రాబ్లం లేకుండే. ఎప్పుడైతే ఐమాక్స్ కన్స్ట్రక్షన్ చేసిర్రో అప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది మాకు. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం. చిన్న వర్షాన్ని కూడా నిండిపోతుండే. తర్వాత అధికారులకు చాలా మందికి చెప్పడం జరిగింది. లాస్ట్కి వచ్చి మేము ఆ ప్రెస్ కాడ మెయిన్ లైన్లకించి పంపింగ్ చేస్తుండే. మేమే చేస్తుండే, అందరం కలిసి పంపింగ్ చేసి అక్కడికి వదులుతుండే నీళ్ళు. కాలనీ వాళ్ళందరూ ఆఫీసర్లు కూడా సహకరిస్తుండే. మాకు పంపు చేసి ఆడికించి అటు నీళ్ళు వదులుతుండే. దాని తర్వాత ఇప్పుడు 3.5 కోట్లు పెట్టి ఇది బాక్స్ డ్రైన్ కట్టించారు. ఇది 2 lines ఉందన్నమాట. ఒకటి ఆడికించి ప్రెస్లకించి, ఒకటి ఇట్లకించి ప్రెస్ బయటకించి వచ్చి ఆడ మధ్యలో పోయి ఒక పెద్ద సంపు చేసి అందులో డంప్ అయినాక అందులో మిషన్ల ద్వారా మళ్ళీ తీసి అక్కడనే వస్తారు. ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఖైరతాబాద్ ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ లో ఉన్న కాలనీలో వర్షం కురిస్తే నీరు బయటకొచ్చే పరిస్థితి లేదు. వరద సాఫీగా బయటకు వెళ్లే దారి లేక కాలనీలను అపార్ట్మెంట్లను ముంచెత్తుతోంది. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది అంటున్నారు అక్కడి ప్రజలు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 25 లక్షల రూపాయలతో పనులు చేసిన శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే 3.5 కోట్ల రూపాయలతో బాక్స్ డ్రైన్లు నిర్మించే పనులను హడావిడిగా ప్రారంభించారు. గతంలో ఉన్న పైప్లను తొలగించి అదే స్థానంలో బాక్స్ డ్రైన్లు చేర్చే ప్లాన్ చేశారు. ఆ పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. నత్తనడకన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పాత లెవెల్ వేయొద్దు. ఈడ ముందుగాల తీస్తే దాని లెవెల్ కలపాలి కరెక్ట్గా. ఆ విధంగా చెప్తే వాళ్ళు ధన్మని పైపులు వేసేసిరు, పోయిరు. ఇప్పుడు ఇక సగం పని ఇది ముందుగా ఇక్కడ దువ్వినాక ఈ పైపు ఎంత లోతులు ఉన్నది చూసి దాని లెవెల్ కలపాలి. 1 year 1.5 year వస్తుంది ఈ లైన్ వేసి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు. అక్కడ వర్క్ నడుస్తుందని చెప్పారు. ఆ వర్క్ అయిపోయింది. దాని తర్వాత ఇది కనెక్ట్ చేస్తామన్నారు. సరే, మంచిది. కనెక్ట్ చేసేటప్పుడు లెవెలింగ్ చూడాలి కదా. లెవెల్ చూడకుండా ఇక్కడ పైపు ఆల్రెడీ లోపల ఉన్నది, ఇది మీదికి వేసిరు. ఇది కరెక్ట్ కాదు. ఇది లెవెల్ చేస్తేనే మళ్ళీ ఆ వాటర్ అక్కడి నుంచి వచ్చే లోపల నుంచి వచ్చే వాటర్ పోతుంది. లేదనంటే మళ్ళీ యాజిటేస్ ఇంత పని చేసి కూడా వేస్ట్. ఖైరతాబాద్ జైన్ మందిర్ పక్క నుంచి ప్రభుత్వ ముద్రణాలయం ప్రధాన గేట్ ఎదురుగా బాక్స్ డ్రైన్ వెళ్లాల్సి ఉంది. అందుకు పర్మిషన్ రావాల్సి ఉంది. అక్కడ పనులు పూర్తవకుంటే వర్షాకాలం సమయంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యి కాలనీలు మునిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సీజన్ తర్వాత వచ్చేది వర్షాకాలమే కనుక పనులన్నీ సమ్మర్లో పూర్తయితేనే వర్షాకాలంలో కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చని అంటున్నారు అక్కడి ప్రజలు.